అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన వెంకటగిరి జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది. జాతరలు చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి. అయితే వెంకటగిరి జాతరకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ఆ జాతర రోజు ఆ బంధువులంతా వచ్చి మరి జాతర తీసుకుని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతా ఉన్నాయి కాబట్టి ఆ మీద ఎక్కువ భక్తి పెరిగి చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది కానీ తగ్గే పరిస్థితి లేదు. దాన్ని బట్టి ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఆ రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది. దాన్ని కూడా త్వరలోనే వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని కొనుగోలు చేశాను. కానీ ఆ రోడ్డు కూడా వెడల్పు చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది. అయితే దానికి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరిగే విధంగా చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తామని. అయితే భక్తులందరూ కూడా ఫ్రీగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్తోనే విఐపి దర్శనాలు కూడా చాలా మంది తిట్టుకుంటారు, తగ్గించాం. ఎందుకంటే విఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటారు. ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆయన ఏమైనా పదవులు అనుభవించుంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే విఐపి క్యూలు పెట్టి అందరూ విఐపీలు వచ్చి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బందులు పడేవాడు. అలాంటివి జరగకుండా విఐపీలు కూడా అందరూ అడ్జస్ట్ చేసుకొని ఎవరైతే విఐపీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు. రాబోయే రోజుల్లో అవి కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే మనం గెలుస్తాం, చిన్న చిన్నవి కూడా జరిగి ఉన్నాయి. కాబట్టి మనం సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది సార్ 100%. అయినా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉన్నాయి. వాటిని కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని మీ అందరూ కూడా అధికారులు కానీ, ప్రెస్ సోదరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా అమ్మవారి జాతరకి సహకరించినందుకు అందరికీ పేరు పేరున ఆల్ డిపార్ట్మెంట్స్, ఎంతమంది అయితే రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్నీ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ఎక్కడికెక్కడ 5 నిమిషాలు కూడా కరెంట్ కట్ కాకుండా అలర్ట్గా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేశారు. బాగా చేశారు కాబట్టి మనం జాతరని సక్సెస్ చేసుకోగలిగాం. అందులో వచ్చినట్టు పబ్లిక్ కూడా, ప్రజలు కూడా సహకరించారు. ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించారు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్ని డిపార్ట్మెంట్లు, మీడియా సోదరులకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా భాగస్వామ్యమే. గ్రామంలో అమ్మవారి జాతర జరుగుతుందంటే అది మన కుటుంబంలో జరిగినట్టుగా అనుకొని అందరూ కూడా పనిచేశారు. కాబట్టి మనం సక్సెస్ చేసుకోగలిగాం. రాబోయే రోజులు కూడా ఎట్లా ఉండాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.